హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిల్పాస్ వైబ్. ఈరోజు నార్త్ ఇండియన్ స్టైల్ దాల్ మఖానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను దానికోసం ముందుగా 12 గంటలు మినుముల్ని రాజ్మాని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసి బాయిల్ చేసుకొని దానిలో రాజ్మాని మినుముల్ని వేసి బబుల్స్ వచ్చే వరకు ఉంచుకొని బబుల్స్ వచ్చిన తర్వాత వాటర్ని డ్రైన్ చేసుకున్నాను. ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టాను. ఇలా చేయడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అండ్ డైజెషన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి దానిలో నూనె వేసుకొని అది హీట్ అయ్యాక ఒక బిర్యానీ ఆకు, ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక యాలకు, కొంచెం సాజీరా, జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి. అవి వేగుతూ ఉండగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత పసుపు వేసి ఆనియన్స్ ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 3 టమాటోస్ని తీసుకొని మిక్సీలో వేసి ప్యూరీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ వేగాక ఈ టమాటా ప్యూరీని దానిలోకి వేసి ఒక చెంచా కారం, ఒక చెంచా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా మినుముల్ని దీనిలో వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని దానిలోకి ఫ్రెష్ క్రీమ్ వేసి 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు దానిలో కొంచెం కస్తూరి మేతిని క్రష్ చేసి వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉండగా మనం కొంచెం కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, సింపుల్ దాల్ మఖానీ కర్రీ రెడీ అయింది. ఇది రైస్లోకైనా, చపాతీలోకైనా, జీరా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.